హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం వ్లాగ్లో ఒక మంచి బ్యూటిఫుల్ కెఫేకి వెళ్తున్నాం. ఆ కెఫే గురించి తెలుసుకునే కన్నా ముందు కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళకి నా గురించి ఒక చిన్న ఇంట్రో. సో నేను హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అనమాట. అండ్ నా వీక్ డేస్లో నా జాబ్ చేసుకుంటూ వీకెండ్స్లో ఫుడ్ హంట్ అండ్ రెస్టారెంట్ అండ్ కెఫే హంట్ లాగా చేస్తూ ఉంటాను. And my channel contains all type of vlogs, my daily vlogs, cafe vlogs and what not అన్నీ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఈరోజు మనమైతే ఫిలిం నగర్లో ఉన్న ఆరోమల్లి కెఫేకి అయితే వచ్చాము. ఈ కెఫే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు కళ్ళతో చూస్తే తప్పితే నమ్మరు. మీకు చూపిస్తారండి. హైదరాబాద్లో నైట్ వైబ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దొరికిందంటే అది ఆరోమల్లి కెఫే అనే నేను చెప్తాను. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం లోపలికి వెళ్ళగానే రెస్టారెంట్లా కాకుండా ఒక మూవీ సెట్లా ఎంటర్ అయినట్టు అనిపించింది. నేనే ఏదో మెయిన్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోయాను. నార్మల్గానే మనం మెయిన్ క్యారెక్టర్ లానే ఫీల్ అవుతూ ఉంటాం కదా మన లైఫ్లో. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి నాకు ఆ ఫీల్ ఇచ్చింది. ఇంకొంచెం ఎక్కువ చేసిందనమాట. నా కథలు ఇంకా ఆపలేరు ఎవరు ఈరోజు. చుట్టూ ఫుల్ గ్రీనరీ, బ్యూటిఫుల్ ప్లాంట్స్, కాజీ అవుట్డోర్ సీటింగ్, అసలు నైట్ లైట్స్తో ప్లేస్ మొత్తం ఒక మ్యాజికల్ ఫీల్లా ఉంది. నాకైతే అసలు ఎట్లుందంటే యానిమేస్లో ఇలా ఉంటుంది. ప్రిన్సెస్ వచ్చేసి ఒక ఎక్కడనో ఉంటదనమాట. అలా ఉందనమాట అసలు ఇది. ఎంత బాగుందో, అసలు స్కై కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందబ్బా. నేను ఇన్నిసార్లు బాగుంది, బ్యూటిఫుల్ బ్లా 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 అంటున్నా కానీ మీరు లొకేషన్కి వస్తే మీకు తెలుస్తుంది అది ఎంత బాగుందనేసి. సో ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, డేట్కి వెళ్ళాలి. డేట్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ నేను చెప్తున్నాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోండి చెప్తున్నా. లేదంటే పీస్ఫుల్గా కాఫీ తాగాలనుకుంటే మీరు సింగిల్స్ అయితే కాఫీ తాగడానికి కానీ దేనికన్నా యూ కెన్ గో సోలో ఆల్సో. చెప్తున్నా కదా వెళ్ళిన తర్వాత మీరే మెయిన్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారని. సో డెఫినెట్లీ మీ విష్ లిస్ట్లో ఇదైతే యాడ్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. అండ్ యా ఇది ఇంకా చాలా బాగుంది. నేనైతే మొత్తం రెస్టారెంట్ అంతా క్యాప్చర్ చేశాను ఎట్లుందని చెప్పేసి వ్యూ మీరు కూడా చూసి. సో బయట సీటింగ్ 2 సెక్షన్స్‌లా ఉంది. ఇక్కడ ఒక సెక్షన్ ఉండే అండ్ నేను కూర్చున్న దగ్గర మెయిన్ సెక్షన్ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకి ఇండోర్ సీటింగ్ ఉంది. అండ్ ఇంకా పైన టాప్ ఫ్లోర్‌లో కూడా ఉంది. అండ్ ఇక్కడ కారిడార్‌లో చూసారా సైడ్‌కి వేశారు. అలాగా ఏమంటారు, అలాగా ఆర్చ్ లాగా ఒక స్పేస్ వచ్చి ఎంత బాగుండేనో. ఇక్కడ కొంచెం మళ్ళీ వెయిటింగ్ ఏరియా కోసం ఇట్లా వుడెన్ టేబుల్స్ వేశారు. ప్లేస్ మటుకు వీళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు. అండ్ స్టాఫ్ కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఆర్డర్ చేసుకుంటే టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది, కానీ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసి ఉన్నారు కదా, నేను కొంచెం క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అని ఇక్కడికి వచ్చాను. అసలు చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా ఉన్నాయి అవి ఫ్లేవర్స్ చూసాను నేను. అండ్ చూసారో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఇక్కడికి రాకుండా ఉంటారా? సో నేను ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసిందనమాట. నేను ఒక మింట్ లెమన్ ఐస్ టీ అయితే పెట్టాను విత్ కొరియన్ ఫ్రైడ్ చికెన్. ఐ లవ్ కొరియన్ ఫ్రైడ్ చికెన్. చికెన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్రైడ్ చికెన్ అంటే ఇంకా అంతకన్నా చెప్పక్కర్లేదు. అండ్ యా టేస్ట్ విషయానికి వస్తే టాప్ నాచ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. సో ఐస్ టీ అయితే చాలా బాగుంది. ఏదో నైస్గా ట్రై చేద్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారు కథలు పడుతున్నానని చెప్పేసి. బట్ యా ఐస్ టీ మటుకు చాలా బాగుంది ఐస్. అండ్ కొరియన్ చికెన్ దెబ్బ తినేది ఐఎమ్ టేకింగ్ మై ఓన్ వీడియో, ప్లీజ్ బేర్ విత్ ఇట్. హ్యాండ్స్ కడుక్కున్నానని చెప్పి మీకు చూపిస్తున్నాను. బట్ ఐఎమ్ బీయింగ్ వెరీ హైజీన్. అండ్ దెన్ టిష్యూతో తుడుచుకున్నాను. కొంచెం దగ్గు వచ్చింది గైస్, ఈ మధ్య జలుబు చేసింది, అందుకని దగ్గుతున్నాను, ఏమనుకోకండి. అండ్ టేస్ట్ చేద్దామా కొరియన్ చికెన్. మీరు కూడా తింటారా నాతో పాటు కలిసి? సో కొరియన్ చికెన్ తింటున్నాను. ఎంత బాగుందో.
మళ్ళీ మళ్ళీ రావచ్చనమాట కొరియన్ చికెన్ కోసం ఇక్కడికైతే. సో, నేను చాలా ప్లేసెస్‌లో ట్రై చేశాను. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని చెప్తా. నేను మళ్ళీ వస్తాను డెఫినెట్‌లీ దీనికోసమన్నా వస్తానిక్కడికి. అలా చికెన్ తింటూ, అలా ఐస్ టీ తాగుతూ, అలా ఈవినింగ్‌ని ఎంజాయ్ చేస్తూ, సెల్ఫ్ అడ్మైర్ చేసుకుంటే ఎంత బావుంటదో తెలుసా గాయ్స్? మీరెప్పుడైనా ట్రై చేశారా? నేనెందుకో ఇవాళ ఎక్కువ గాయ్స్ అంటున్నాను. ఐ డోంట్ నో వై బట్ ఐయామ్ సో హ్యాపీ. అందుకనే ఇంత ఎక్కువ మాట్లాడుతున్నాను. నార్మల్‌గా నేను కొంచెం తక్కువనే మాట్లాడతాను. యూజువల్లీ ఐయామ్ నాట్ వెరీ టాకటివ్ పర్సన్. అండ్ మర్చిపోయానా ఇక్కడ వీళ్ళు ఒక ఒక ఆమె ఉండే ఇక్కడ. సో, తను తన ఓన్ హ్యాండ్స్ తోటి హ్యాండ్‌మేడ్ ఇదంతా రెసిన్ విత్ డ్రై ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఏదో ఆర్ట్ టైప్ ఇట్లా చేశారు. సో, యాక్సెసరీస్ అండ్ ఇవన్నీ 350 రూపీసేనంట. క్వైట్ అఫోర్డబుల్ అనిపించింది. హ్యాండ్‌మేడ్ విత్ దట్ ప్రైస్ రేంజ్. నాకైతే మంచిగా అనిపించింది. చెప్పినా కదా అక్కడ పైన సీటింగ్ కూడా ఉంది అని చెప్పేసి. అండ్ నాకైతే బిల్ 661 రూపీస్ అయింది. మేము ఇంకా స్విగ్గీలో చేసుకున్నాం. మాకు ఒక 20 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా వచ్చింది. వి ఆర్ హ్యాపీ విత్ ఆల్ దిస్ ఫుడ్ ప్లేస్. ఇంకేం కావాలి మనకి? చెప్పండి, మీరు చెప్పండి. ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఇంతకన్నా ఇంకేమన్నా కావాలా? ఒక కెఫేలో ఇంకింతకన్నా ఏం అవసరం లేదు. ఈ మాత్రం ఉంటే చాలు. విల్ లవ్ ఇట్ అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా దీని గురించి నేను ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే అంత చెప్పక్కర్లేదు ఇన్ని సార్లు చెప్పేసిన తర్వాత. సో, ఇంక నేనేం చెప్పను గాయ్స్, వెళ్ళిపోతున్నాను. బాయ్. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. అండ్ డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. విల్ సీ యూ ఇన్ వన్ మోర్ బ్యూటిఫుల్ cafe vlog or what not. One more beautiful vlog. Love you all. See you in the next vlog. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోవద్దు చెప్తున్నా.